శిష్య స్వామి, వాడి పుట్టుకే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిచ్చేసేయి. స్వామి ఎన్ని చిత్రహింసలు పెట్టినా 10th క్లాస్లో యావరేజ్ మార్కులతో పాస్ అయినాడు. అవునా? ఇంటర్లో ఫెయిల్ చేసేయి. వీడు ఏం ఆశించినా అది దక్కకూడదు. ఈ లైన్ హెడ్డింగ్స్ లో రాయి. స్వామి మన బ్రేకప్ అయినా కూడా మూవ్ ఆన్ అయ్యి హ్యాపీగా బతికేస్తున్నాడు. అరే రే, ఒక పని చెయ్యి. ఆ అమ్మాయిని మళ్ళీ వీడి జీవితంలో వచ్చేటట్టు ఒక లైన్ రాయి. పర్మనెంట్ గానా? పర్మనెంట్ గా కాదు, వీడి మనసు ఆ అమ్మాయి మీద వెళ్ళగానే మళ్ళా బ్రేకప్ చేపిచ్చేద్దాం. వాడు అనుకున్న గోల్ కు రీచ్ అవ్వకపోయినా హ్యాపీగా బతికేస్తున్నాడు. రిలేటివ్స్ అందరు కలిసి ప్రతి ఫంక్షన్ లో వీడిని ఇన్సల్ట్ చేసేటట్టు ఒక లైన్ రాయి. డిప్రెషన్ ఎక్కువ అయిపోయింది స్వామి వీని జీవితంలో, అందుకే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. చచ్చిపోవడానికి పోతున్నాడా? అంత ఈజీగా చచ్చిపోతాడా? ఒక పని చెయ్యి, ఒక లారీ కింద పడేటట్టు ఒక ఆలోచన రాయ్. కానీ వాడు చావకూడదు. కాళ్ళు చేతులు విరిగి జీవితాంతం నరకయాతన అనుభవించాలన్నా. శిష్య ఏంటి స్వామి మళ్ళీ పెళ్ళంతో గొడవ? శిష్య స్వామి ఆ మిడిల్ క్లాస్ వాడి తెల్లరా తత్తి ఏం చేస్తున్నాడు ఈ మధ్య వాడు? సూసైడ్ చేసుకునేటప్పుడు ఒకవేళ కాళ్ళు చేతులు ఇరిగినా హ్యాండిక్యాప్డ్ పింఛన్ కి అప్లై చేసుకోవచ్చని ఒక పాజిటివ్ థాట్ తో సూసైడ్ చేసుకోవడానికి పోతున్నాడు స్వామి. దీన్ని అమ్మ, ఈ మిడిల్ క్లాస్ వాడేంట్రా ప్రతి దానిలో పాజిటివ్ గా ఆలోచిస్తాడు. సూసైడ్ క్యాన్సిల్ చేసుకునేటట్టు ఒక ఆలోచన రాయ్. స్వామి అవ్వ స్వామి, వాడు లారీ వైపు పోతున్నాడు, వాడు ఫిక్స్ అయిపోయినాడు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువరా. ఒకసారి వాడి మైండ్ లో వాడి ఫ్యామిలీ ఉన్న పొజిషన్ గుర్తొచ్చేటట్టు ఒక ఆలోచన రాయ్. అవును స్వామి. రాను రాను ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయని ఒక ఆలోచనతో ఉంటాడు వాడు. కానీ మేము వయసు పెరిగే కొద్దీ వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ ని ఇంక్రీజ్ చేయాలా. పొట్ట వచ్చేటట్టు ఒక లైన్ రాయ్. స్వామి పొట్ట వచ్చిన జిమ్ కి పోయి కవర్ చేసుకుంటున్నాడు స్వామి. హెయిర్ ఫాల్ అయ్యేటట్టు ఒక లైన్ రాయ్ పెద్ద అక్షరాలతో. వచ్చే దరిద్రాన్ని ముందుగానే ఊహించుకొని నాకు ఇలాగే జరుగుతుంది అని అనుకొని ఆ దరిద్రంలోని హ్యాపీనెస్ వెతుక్కొని హ్యాపీగా బతికేస్తున్నాడు స్వామి. ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ ని క్రిటికల్ గా చేసాయి. రాశాను స్వామి. ఇలాంటి సమయంలో ఫ్యామిలీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు ఒక లైన్ రాయ్. అయ్యా వీడు చూడండి స్వామి, ఒలింపిక్స్ లో దరిద్రాల పోటీలు ఉన్నాయని తెలుసుకొని దాంట్లో పాల్గొంటే వీడికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకొని అప్లై చేసుకోవడానికి పోతున్నాడు స్వామి. వీడు సంతోషపడడం నేను చూడలేనురా. పాస్పోర్ట్ అప్లై చేసేని వీసా పని అంతా చూసుకొని అంతా కుదిరినప్పుడు కరెక్ట్ పోవాలనుకున్నప్పుడు ఫ్లైట్ టికెట్ కి డబ్బులు లేకుండా ఒక లైన్ రాయ్.